వచ్చాయి. అంటే అభివృద్ధి తగ్గింది వైసీపీ పాలన అంటున్నారు. అభివృద్ధి అంటే జనాభా పెరుగుతున్నప్పుడు ఇన్కమ్ లేనప్పుడు కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. అది మళ్ళీ మనం ఇంకో ఛాన్స్ ఇస్తే ఆయనకి అన్ని బ్యాలెన్స్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే పథకాలు ఇవ్వడం జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు, బాగా పథకాలు ఇస్తున్నారు. అదైతే మాత్రం కొంచెం సెలెక్టివ్ పీపుల్స్ ని ఎంచుకొని ఇవ్వాలని నా అభిప్రాయం. మరి పూర్ పీపుల్ లాంటి వాళ్ళకి చేస్తే కొంచెం మిగిలిన అమౌంట్ వేరే దానికి స్పెండ్ చేయొచ్చు. ఉన్న వాళ్ళకే ఇచ్చి కొంచెం అంటే ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేస్తే బాగుంటదని బానే ఉన్నాయండి. ఇంతకు ముందు ప్రకారం అయితే బానే ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు కదా, మరి వీళ్ళిద్దరు పొత్తు జగన్ గారిని ఓడించే ఛాన్స్ ఉందా? లేదండి, అదేం లేదు. అంటే వీళ్ళిద్దరు కలిశారు కదా, కలిస్తే కలవనియండి. ఏం లేదు, అదేం లేదు. జగన్ గారు గెలుస్తారు మస్ట్ గా. 175 సీట్స్ వస్తాయంటున్నారు. 175 రాకపోయినా గెలిచే ఛాన్స్ అయితే ఉంది. కొత్తగా షర్మిల గారు కూడా ఆంధ్రాలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. మరి ఆమె ఓట్ బ్యాంక్ ఎవరిది చీలనుంది? ఎవరికి చీలనుంది? అంటే వైసీపీ ఓట్ బ్యాంక్ చీలనుంది. ఎవరికి వైసీపీది ఏం కాదండి. వెళ్తే చంద్రబాబు గారి వైపే కొంచెం చీలుతాయేమో గానీ ఆయనకున్న ప్రజలు ఆయనకున్నారు. ఆయనకు వేసే ఓట్లు ఆయనకు పడతాయని సీఎం అవుతారు. అంటే అభివృద్ధి జరగలేదు, ఆయన టైంలో అభివృద్ధి జరగలేదు. టైం ఇవ్వాలండి. ఇప్పుడు వరకు చేశారు కదా. గవర్నమెంట్ స్కూల్స్ ఎంత బాగా డెవలప్ చేశారు. ఇంతకు ముందు ఎక్కడున్నాయి అలాగా? ఆ అమ్మాయిలకి స్కూల్స్ లో బాత్రూమ్స్ ఫెసిలిటీ లేదు. ఫుడ్ ఒక్కొక్కసారి బాగుండేది కాదు. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు కదా అక్కడ. ఇప్పుడు మళ్ళీ జగన్ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు మనం ఏపీలో? బాగుంటదండి. విద్యారంగం ఇప్పటి వరకు డెవలప్ బాగానే అయింది. ఇంకా ఏమైనా జాబ్స్ రావచ్చు. ఇప్పుడు దాకా అయితే ఉద్యోగాలు లేవు. చాలా మంది వలస వెళ్తున్నారు, వేరే వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. జగన్ గారు అదే ఆయన దానిపైన దృష్టి పెడితే బాగుంటదని అనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అని అంటున్నారు కదా. ఆయన వస్తే ఇంకా ఐటీ పరంగా డెవలప్. ఎవరి అభిప్రాయం వాళ్ళది. నాకైతే జగన్ గారి పరిపాలన అయితే నచ్చింది. మరి ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమాల్లో యాక్ట్ చేసుకోవడమే బెటర్ అండి నాకు తెలిసి. రాజకీయం అనేది అనవసరం అనిపిస్తుంది నాకు. అంటే ఆయన్ని కూడా సీఎం గా చూడాలని చాలా మంది అనుకుంటున్నారు కదా. లేదండి, చేయలేరు. ఆయన పాలిటిక్స్ తెలియాలండి మెయిన్. ఆయనకు పాలిటిక్స్ తెలియదని నేను అనుకుంటున్నాను. 10 సంవత్సరాలు అయింది కదా వచ్చి. రావచ్చు, దానికేముంది. వచ్చినా సరే తెలియదండి ఆయనకి పరిపాలన అనేది తెలియదు. ఓకే, సరే.